ఆ సిచ్యువేషన్ రావడానికి తనేమీ మాట్లాడలేదు. తనే కాదు, తన సిచ్యువేషన్లో ఎవరున్నా గుండెల్లో బాధని, గొంతులో మాటని బయట పెట్టరు. ముసుగు కట్టి పెళ్లి చేసుకున్నామని ఫోటోలు చూపించి మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తే మనం నమ్మేస్తాం. మనం వాళ్ళు భార్య భర్తలని సర్టిఫై కూడా చేస్తాం. అరే, తన దగ్గరికి తీసుకొని ఇన్ని రోజులు బాధలు కష్టాల్ని అనుభవించావు కదా, అతని నీ భర్త అని నీకు నమ్మకం ఉందా అని అసలు మీరు ఎవరైనా తనని అడిగారా? రే విహారీ, నన్ను అనుమానిస్తున్నావా? రాయ్, నువ్వు మధ్యలో మాట్లాడకరా. నీకు మాట్లాడే అర్హత లేదు. అత్తయ్య, లక్ష్మి ప్లేస్లో సహస్ర ఉంటే నువ్వేం చేస్తావో మావయ్య లక్ష్మి విషయంలో అదే చేశాడు. నా కూతుర్ని దాంతో పోలుస్తావేంట్రా? ఇదే నా కూతురు పెళ్ళయ్యి వేరే ఇంట్లో ఉంటాను అంటే చంప పగలగొట్టి తీసుకొచ్చి ఆ రోజే దాని భర్తతో కలిసి కాపురం చేయించేదాన్ని. ఇప్పుడు తన భర్త అంటే ప్రకాశే కదా. ఇప్పుడు అక్క, నేను, సహస్ర తనని తన భర్తతో కలుపుతున్నాము. బావా, అంతా తెలిసిపోయింది కదా. అమ్మా, ఇంకే డిస్కషన్ ఆపండి. మేము ఈవినింగ్ హనీమూన్కి వెళ్తున్నాం. మా మూడ్ స్పాయిల్ చేయకండి మీరు. మేము జర్నీ చేయాలి. బావా పద, మనం వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. విహారీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇక్కడున్న సమస్యని మేం పరిష్కరిస్తాం. పద బావా, వెళ్ళు విహారీ. నా కూతురు ఇక్కడి నుంచి యుఎస్కి వెళ్ళగానే ఆ లక్ష్మిని కూడా ఏదో ఒకటి చేసి ఈ ఇంటి నుంచి పంపించేస్తే ఈ ఇంటికి పట్టిన పీడ విరగడైపోతుంది.